నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? నా పేరు సుదర్శన్. ఎక్కడి నుంచి వస్తున్నారు? బద్వేల్ నుంచి. ఏం చేస్తుంటారు? ఐఎమ్ స్టడీయింగ్ BTech third year and I'm currently running one startup company called Skillchase. I am the founder and CEO of Skillchase. Currently situation of Andhra Pradesh is very worst as comparing to Tamil Nadu. Currently I am completing in my graduate in Tamil Nadu. Their schemes are very well and good than Andhra Pradesh. They are giving like schemes for entrepreneurship like 10 to 20 lakhs per each entrepreneur. But here మన ఆంధ్రప్రదేశ్లో మటుకు ఆంటర్ప్రెన్యూర్స్ గురించి అసలు కొంచెం కూడా అవగాహన లేదు. సో స్టూడెంట్స్ అనేది ఆల్మోస్ట్ అందరూ ఎంప్లాయబుల్గానే ఉంటున్నారు. సో అక్కడ తమిళనాడులో వచ్చేసరికి అభివృద్ధి ఎలా జరుగుతుందంటే వాళ్ళు కంపెనీస్ ఎలా స్టార్ట్ చేయాలి, సో అభివృద్ధి ఎలా స్టార్ట్ అవుతుందంటే మనం బిల్డ్ చేసుకుని ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగితే అభివృద్ధి స్టార్ట్ అవుతుంది. ఇక్కడేంది ఎప్పుడు ఎంతసేపటికి ఉద్యోగం చేస్తాం అదే ఉంటారు. కాకపోతే అదే తమిళనాడులో కంపేర్ చేసుకుంటే అక్కడ ప్రతి ఒక్క ఆంటర్ప్రెన్యూర్కి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు స్కీమ్ ఇస్తున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్లో అట్లీస్ట్ ఆ స్కీమ్ అనేది అట్లీస్ట్ ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ కానీ అట్లీస్ట్ ఎవరైతే ఎంప్లాయ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు. సో ఇక్కడ మనకు ఎన్డీఏ కింద ప్రభుత్వం కింద వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఆంటర్ప్రెన్యూర్షిప్ కి ప్రతి నియోజకవర్గానికి 500 కోట్లు ఖర్చు చేస్తామని. సో వీఆర్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ వి స్ట్రాంగ్లీ బిలీవింగ్ దట్ అవర్ ఎన్డీఏ government will be forming in Andhra Pradesh. Definitely our candidate Bajja Roshan Nagar will be winning this Badvel constituency above 50,000 vote majority, and we hope definitely our Bajja Roshan Nagar will win this Badvel constituency.